సామా నట్స్ స్వీట్ సేమియా. సామలతో నట్స్ ను ఉపయోగించి ఒక మంచి స్వీట్ సేమియా తయారు చేయబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామా నట్స్ స్వీట్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామ సేమియా 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, పంకిన్ సీడ్స్ కొద్దిగా, తర్బూజా గింజలు కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. సామా నట్స్ స్వీట్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము సామల గురించి మాట్లాడుకోవాలి. సామల సేమియాను ఉపయోగిస్తున్నాం. సామలు మనకు ఓవరాల్ హెల్త్ కి చాలా మంచిదండి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్లకు, బరువు తగ్గాలనుకున్న వాళ్లకు, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మంచి న్యూట్రిషన్ ని మన శరీరానికి అందిస్తూ చాలా గుడ్ గా, అంటే మనకు ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి మనకు సామలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఫాస్ఫరస్ అనే ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది. సో తద్వారా ఏంటి అంటే మనకి గాయాలు నయం అవ్వడానికి, టిష్యూ రిపేర్ ఇంటర్నల్ గా జరగడానికి చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే దానివల్ల మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకు సామలతో ఈ రోజు చక్కగా నట్స్ ని ఉపయోగించి ఏమేమి నట్స్ వాడుతున్నాము, ఇలా చక్కగా జీడిపప్పు వాడుతున్నాము, తర్వాత పొద్దుతిరుగుడు గింజలు, వాటర్ మిలన్ సీడ్స్, ఆ తర్వాత పంకిన్ సీడ్స్ అన్నమాట. ఇలా ఈ 2 సీడ్స్ ని అలాగే జీడిపప్పుని ఉపయోగిస్తూ ఈ రోజు చాలా సింపుల్ గా ఒక 10 నిమిషాల్లో అయిపోయేటట్టుగా మనం ఈ స్వీట్ సేమియా తయారు చేసుకోబోతున్నాం. ఓకే, సో ముందు స్టవ్ వెలిగించేసుకుందాం. సో దీంట్లో మనం ఫస్ట్ కాస్త నెయ్యి వేసేస్తున్నాము. ఇందులో ముందుగా జీడిపప్పు, ఆ తర్వాత పల్లీలు, సో పల్లీలు కూడా మంచి ప్రోటీన్ కాబట్టి సో మనము పల్లీలను కూడా ఉపయోగిస్తున్నాం. ఒకవేళ స్వీట్లో మీకు పల్లీలు ఇష్టం లేకపోతే కనుక మీరు తీసేసుకోవచ్చు. మీరు దాని బదులుగా మీరు పిస్తానో లేకపోతే ఇంకేదైనా వాల్నట్స్, ఇట్లా ఏమైనా కిస్మిస్లు ఇట్లా ఏదైనా కావాలంటే అలా కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని పంకిన్ సీడ్స్. ఇందులో కూడా మనకు మెగ్నీషియం చాలా అధికంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిదన్నమాట పంకిన్ సీడ్స్ అనేవి. నిద్ర కూడా చాలా బాగా పడుతుందని చెప్తారనమాట. అందుకే రాత్రి పడుకునే ముందు కూడా పంకిన్ సీడ్స్ తినమని చెప్తూ ఉంటారు. అంటే మంచి స్లీప్ ఇండ్యూసింగ్ అని చెప్పచ్చు. ఆ తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, పుచ్చకాయ గింజలు, ఇవన్నీ వేసిన తర్వాత మన సామల సేమియా కూడా వేసుకోవాలన్నమాట. ఇది కూడా 1 కప్పు తీసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసేసుకోవచ్చండి. సో మళ్ళీ మనకి డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టి ఆ తర్వాత ఇదంతా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో చెప్పాను కదా, కేవలం 10 నిమిషాల్లో అయిపోయేటువంటి సేమియా అన్నాను కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇది కూడా ఒకసారి చక్కగా వేయించేసుకుందాం. సో నేతిలో వేయించుకుంటాం కాబట్టి ఇక రుచిపరంగా ఇంకా అసలు చెప్పాల్సిన పనే లేదు. సో ఇదేంటి అంటే మనకు ఒక హల్వా లాగా వస్తుందండి ఫైనల్గా. అంటే ఇందులో మన సేమియా అంటే పాలు అట్లాంటివి ఏమీ వేయట్లేదు. సో జస్ట్ ఏంటంటే ఒక స్వీట్ సేమియా. మనం బెల్లం పొడిని దీన్ని ఉపయోగిస్తున్నాం. బెల్లం పొడి కరిగిన తర్వాత కొంచెం మనకు వాటర్ యాడ్ చేసుకుంటే వచ్చేటువంటి ఆ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అదొక హల్వా లాగా వస్తుంది అంతే. ఓకే, సో చక్కగా మనకు వేగిపోయింది. మనకు రంగు కూడా లైట్గా మారింది. అండ్ ఇప్పుడు మనం బెల్లం పొడి వేసుకోవచ్చు. 1 కప్పు సేమియా వేసాం కాబట్టి సామల సేమియా, దానికి 1 కప్పు బెల్లం పౌడర్ వేసుకోవచ్చు. ఈ వేడికి నాకు తెలిసి మోస్ట్లీ కరిగిపోతుంది. కావాల్సింటే ఇంకొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూద్దాం, అవసరాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి లైట్గా. దీన్ని మనం ఇలా ఉంచేద్దాం. ఎప్పుడు కూడా సేమియాకి అది మునిగేదాకా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ పోయినక్కర్లేదనమాట. ఓకే, సో ఇది ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే ఏంటంటే మనకి బెల్లం కరుగుతుంది, దాని ఫ్లేవర్ సేమియాకి పడుతుంది, సేమియా కూడా కాస్త మెత్తబడుతుంది. చూసారా, ఇలా చక్కగా మనకు సేమియా కూడా ఉడికిపోయింది. మరీ పేస్ట్గా అస్సలు అవ్వకూడదండి, చూసుకొని వాటర్ పోయాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు. సో చివరిగా కాస్త యాలక్కుల పొడి వేసేసుకుందాము. యాలక్కుల పొడి వేసేసుకున్నాము అంటే ఇంకా అది లాస్ట్ స్టెప్ అన్న విషయం అందరికీ తెలుసు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆహా, మంచి స్మెల్ అయితే వస్తుందండి.
అండ్ చక్కగా మనకు బెల్లమే కాబట్టి టెన్షన్ ఏం లేదు. బెల్లంలో కూడా షుగర్స్ ఉంటాయి, బెల్లంలో షుగర్ లేదు అని మాత్రం అసలు అనుకోవద్దు, బెల్లంలో కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మరి అంత ప్రాసెస్డ్ షుగర్ ఉండదు, అంతకన్నా ఏం లేదనమాట. అట్లా అని చెప్పి బెల్లం కూర్చొని అదే పనిగా తినకండి. ఓకే, ఇక ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇది అప్పుడప్పుడు మన దేవుడికి ప్రసాదంగా కూడా హాయిగా చేయొచ్చండి. ఇమ్మీడియట్గా ఎప్పుడైనా ఏదైనా కావాలి అంటే, సో పెద్ద ప్రాసెస్లు పాలు ఇంట్లో లేనప్పుడు అటువంటి సమయాల్లో కూడా మనం చక్కగా ఈ స్వీట్ తయారు చేయొచ్చు. అండ్ పైన నుంచి కాస్త నెయ్యి వేసుకుంటే బాగుంటుందన్నమాట. స్వీట్ కదండి, బాగుంటుంది. ఓకే, ఇలా సామ నట్స్ స్వీట్ సేమియా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామ నట్స్ స్వీట్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామ సేమియా 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, పంకిన్ సీడ్స్ కొద్దిగా, తర్బూజా గింజలు కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. సామ నట్స్ స్వీట్ సేమియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, పల్లీలు, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు వేసి వేగాక అందులో సామల సేమియా, కాస్త బెల్లం పొడి వేసి కొంచెం నీళ్లు పోసుకొని కలిపి కొద్దిసేపు దగ్గర పడేంత వరకు మగ్గించుకొని చివరిగా కాస్త యాలకుల పొడి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పై నుంచి నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే సామ నట్స్ స్వీట్ సేమియా రెడీ.